మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను. You may go anywhere, Bhagavan is with you. మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను. Bhagavan will take care of all your difficulties. ప్రతి డాక్టర్ కూడాను వారమునకు 2 దినములైన కూడాను ఫ్రీ ట్రీట్మెంట్ అనేటువంటి దాన్ని మనము డెవలప్ చేస్తే లోకం ఎంతో చక్కని ఆరోగ్యాన్ని పొందుతుంది. Therefore, if every doctor renders free service 2 days per week, the whole world will be fine. ఏ విధమైనటువంటి ఫీజు కూడాను మా హాస్పిటల్లో లేదు. In our hospital, కొంతమంది డాక్టర్స్ చాలా ఆశ్చర్యపడుతుంటారు. some of the doctors are surprised. ఏ విధంగా ఇది ఫ్రీగా జరపడానికి వీలవుతుంది? How is it possible to run it free of cost? ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ఆపరేషన్, ఫ్రీ మీల్స్ అన్ని ఫ్రీనే. Everything offered free, free treatment, free operation, free food, everything free. ఇది ఎట్ట సాధ్యమవుతుందని సందేహిస్తారు. They doubt how is it possible to చాలా manage. పొరపాటు, చాలా పొరపాటు. It's a big mistake. నిజంగా హృదయం పవిత్రంగా ఉంటుండి పని చేస్తే ఎంతైనా సహాయం అధికదే వచ్చేస్తుంది. అబ్బా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి ముందుకి మరి రాండి. ఎందుకంటే ఇవాళ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. దాని గురించి 2 వాక్యాలు ముందుగా తెలియజేసి మిగతా యొక్క ఆరోగ్యపర విషయాలు కూడా డాక్టర్ గారు మరి తెలియజేస్తారు. ఎందుకంటే ఇవాళ ఆదివారం కాబట్టి మరి ఇవాళ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. డాక్టర్ గారు మాట్లాడతారు. సో తొందరగా ఇక్కడ వస్తే మళ్ళీ మీకు మరి వైద్యము అదే విధంగా మరి మాత్రలు ఇవ్వడం ఉచితంగా ఇవ్వడం జరిగిపోతుంది. డాక్టర్ గారు మాట్లాడతారు. అయితే ఈ ఎయిడ్స్ అనేటువంటిది మనం సంవత్సరానికి ఒక్కసారి దీని గురించి కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక 10 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ ఈ ఎయిడ్స్ జబ్బులు అనేటువంటి చాలా వరకు తగ్గిపోయాయి, కానీ ఉంటూనే ఉన్నాయి. అయితే కొన్ని మనం జాగ్రత్తలు పాటిస్తే ఈ ఎయిడ్స్ జబ్బు అనేటువంటిది రాకుండా ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే శారీరక ఇంకా తెలియని వాళ్ళతోని, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, వాళ్ళతోని కలవడం అది చాలా చాలా డేంజర్. అర్థమైందమ్మా? అట్లనే మనం పొరపాటున ఎప్పుడన్నా కలవటం జరిగితే మనం లక్షణాలు ఒక 2-3 నెలల్లో బయటపడుతుంటాయి కొంతమందికి. ఆ లక్షణాలు ఉన్నాయంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకొని ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ చక్కగా ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నారు. చక్కగా దానికి సంబంధించిన టెస్టులు కానీ అవన్నీ కూడా ఉచితంగా చేస్తారు. అదేనమ్మా? అంటే మనకు శరీరం అంతా దద్దుల్లాగా రావటం, లేకపోతే జ్వరం లాగా రావటం, లేదంటే దగ్గు ఆయాసలాగా రావటం, ఒక 10 రోజులైనా, నెల రోజులైనా, 2 నెలలైనా అది తగ్గట్లేదు, అది ఇంకా ముదిరిపోతా ఉంది. మనిషి బాగా బరువు పూర్తిగా ఇంతకు ముందుకి ఇప్పటికి 3 నెలలకి ఇప్పటికి చాలా తగ్గిపోవడం, ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే మాత్రానికి తప్పనిసరిగా మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకుంటే ఆ టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేస్తారు. అదే కాకుండా మందులు కూడా ఇస్తారు. ఒకప్పుడు అనుకునేవాడు ఎయిడ్స్ వస్తే చనిపోవడం అనేది. ఆ భయాన్ని వదిలిపెట్టండి. లేతలో ఉన్నప్పుడు మనం ఈ జబ్బు లక్షణాలు తెలుసుకొని వెంటనే ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఏ జ్వరమైనా ఏదైనా కానీ ఒక 3 రోజులు 4 రోజులు అయింది తగ్గట్లేదు అనుకున్నప్పుడు వెంటనే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి, చూపెట్టుకోండి. సామ్రాజ్యం కూర్చోండి. Okay.
సంవత్సరం చేస్తే ఫోటో కూడా వీళ్ళని తీయండి. కూర్చోండి. మొత్తం అయిపోయింది. मन से कहो राम 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 श्री राम राम राम